డిఎస్సిపై వైసీపీ నేతలు చేసేవన్నీ నాటకాలేనని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు. యువత భవిష్యత్తును గందరగోళపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి అన్న నిబంధనని బ్రహ్మాండంగా ఉల్లంఘించాడు కాబట్టి అతనికి నవీన్ అనే అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. మీరు చెప్పింది వాస్తవమే. కానీ పరీక్షా విభాగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు చూసుకునే ఒక ఇన్సైడర్ ఉద్యోగి అయిన నవీన్కి టాప్ ర్యాంకులు రాకూడదని, ఒకవేళ వస్తే అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు గొంతు ఎంచుకుంటున్నారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అదే నైతికతకి కట్టుబడి ఉన్నారా? 2019లో మీకు ఆ పొలిటికల్ మొరాలిటీ కాదు, కనీసం మీరు ఒక చీఫ్ మినిస్టర్గా అలాంటి నైతికతకి కట్టుబడి ఉన్నారా? ఎందుకు అడుగుతున్నామంటే, ఈ ధర్మాగ్రహం, ఈ యొక్క ఆగ్రహం, నేను 2.5 గంటల సేపు ఏదో మాట్లాడారు కదా, ఈ ఆగ్రహం 2019లో కాకులెత్తుకుపోయినాయా? మీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ చేపట్టినప్పుడు ఇట్లాంటి నవీన్లు ఒకరు కాదు, మా దగ్గర ఒకరున్నారు, అతను కనిపెట్టాం, ఉద్యోగం ఇవ్వలేదు. ఇట్లాంటి నవీన్లు ఒకరు కాదు, దాదాపు మాకు లెక్క తెలిసి 20-25 మంది దాకా నవీన్లు బయటపడ్డారు. మీ అంతర్గత అనుచరులు, మీ కాంటాక్ట్ డేటా ఆపరేటర్లు, మీకు నచ్చిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీ నాయకుల అనుచరులు, రకరకాలుగా మీరు ఏకంగా 1,25,000 ఉద్యోగాలతో మీ అనుచరుల కోసం ఒక ప్రభుత్వ నియామక సంక్షేమ పథకాన్నే మొదలుపెట్టారు. ఇది నేను చెప్పింది కాదు, అప్పట్లో మీకు చాలా దగ్గరగా ఉన్న నాయకుడు ఆయన చెప్పింది. ఆయన పేరు చెప్తా. సో మీరు ఈరోజు వచ్చి కూర్చొని పరీక్షల యొక్క మెరిటోక్రసీ, పరీక్ష రిక్రూట్మెంట్ యొక్క ప్రతిభను గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం అస్సలు బాలే. ఎందుకంటే మీ 2019 మచ్చలేనిదని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి అసలు నిజాలు ఒక్కొక్క పాయింట్ వైజ్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి 2019 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత లోపభూయిష్టమైన 1,25,000 ఉద్యోగాలను, సచివాలయ ఉద్యోగాలు ఎంత ఘోరంగా చేశారో పాయింట్ బై పాయింట్ చెప్తాను. దయచేసి ఆయన యొక్క పొలిటికల్ మొరాలిటీ కావచ్చు, ఆర్గనైజేషన్ మొరాలిటీ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మొరాలిటీ కావచ్చు, ఏ రకమైన నైతికత ఉందా అని మీరే నిశ్చయించుకొని. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అనితారెడ్డి, హోమ్ మినిస్టర్ కాదండి, అనితమ్మ ఉరఫ్ అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? బహుశా మీరు మర్చిపోయింటారేమో లేండి. ఏపీపీఎస్సీలో మీరు పెట్టిన దీంట్లో మీరు ఎగ్జామ్ పెట్టారు కదా 2019 సెప్టెంబర్లో. అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చింది. మంచిదే. ఒక మహిళ అందరికంటే ఎక్కువగా 150కి అత్యంత కష్టంగా ఉంది. అప్పుడు ఇది ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. అప్పుడు ఇవి యూపీఎస్సీ కంటే కష్టంగా ఇచ్చారు అంటూ అప్పట్లో విన్నాం. అంత కష్టతరమైన పేపర్ని అందరికంటే ఎక్కువగా 112.25 మార్కులు తెచ్చుకున్న అనితమ్మ గారిని మీరు మర్చిపోవడం ఎట్లా మర్చిపోతారు? లేని మీరు మర్చిపోరు. 112.25 ఏ కోచింగ్ సెంటర్ పోయిందో, ఎక్కడ చదువుకుందో, ఢిల్లీ పోయి ఏమైనా కోచింగ్ తీసుకుందో అని మేము కూడా అనుకున్నాం. బహుశా ఇంత బాగా చదివింది కదా ఈ అమ్మాయి, నిజంగా గ్రేటు, చాలా సంతోషించాను కూడా. ఒక మహిళగా అందరినీ ఓడించింది, సూపర్ అనుకున్నాం. కానీ ఆవిడ ఏపీపీఎస్సీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఏ సంస్థ అయితే ఎగ్జామ్ పెడుతోందో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంటే ఆ సంస్థలోనే అప్పటికి 8 సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్ కమ్ ఎగ్జామ్ సెక్షన్లో కంప్యూటర్ టైపిస్ట్గా 8 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఏం మాట్లాడతారయ్యా మీరు? అసలు మాట్లాడే ముందు ఆలోచించుకోరా?
గత 15 రోజులు మేము కూడా ఎందుకు ఇన్ని రోజులు పెట్టలేదు, ఒక 15 రోజులతో అది ఇవాళ చేస్తాను, ఎందుకు ఆ పాత వాళ్ళు మహిళల్ని వాళ్ళ పేర్లు తేవడం ఎందుకు, ఏదో జరిగిపోయింది అప్పుడు ఏదో చేసుకున్నారులే పాప ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళ పేర్లు తేవడం ఎందుకు. మేము కూడా నిజంగా చెప్పాలంటే చాలా నైతికతతో బాగుండదు వదిలేద్దాము అని అంటే మీరు తెగరెచ్చిపోతున్నారు. అనితమ్మ ఒక్కరే కాదు, విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్లోనే అప్పటికి 8 ఏళ్ళుగా యాక్టివ్ అవుట్సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. మేము ఇప్పుడు ఉద్యోగం ఇవ్వకపోతే ఎంత కోపం వచ్చింది మీకు? ఏపీపీఎస్సీలోనే 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనితమ్మకు ఉద్యోగం